T20 వరల్డ్ కప్ ను టీమిండియా మోసం చేసి గెలిచిందట. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టినప్పుడు తన కాలు రోప్ కి తగిలిందట. ఇదొకటే కాదు, టీమిండియా మ్యాచ్లన్నీ కూడా వర్షం ఎక్కడ పడితే అక్కడ షెడ్యూల్ చేసుకుని అపోనెంట్స్ ని ఇబ్బంది పెడుతూ పిచ్చుల్ని వాళ్ళకు అనుగుణంగా తయారు చేసుకుని గెలిచిందట. ఈ మాట అంటోంది పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు కాదండోయ్, ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ వాళ్ళు, వాళ్ళ మీడియా సంస్థలు. ఇండియా గెలిచినప్పటి నుంచి వాళ్ళ బాధను ఎవ్వరూ తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడేమో మన ఇండియా వాళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత కప్పు గెలిచాము అని చెప్పి ఇంత ఆనందపడుతుంటే వాళ్ళేమో అక్కడ నోటికొచ్చిన చెత్త మొత్తం రాస్తున్నారు. అయితే ఇప్పుడు దీనిపైన సునీల్ గవాస్కర్ గట్టిగా స్పందించాడనమాట. రిప్లై కూడా మంచి రిప్లై ఇచ్చాడు. అసలు ఆస్ట్రేలియా వాళ్ళు ఏం రాశారు అంటే, సూర్యకుమార్ యాదవ్ డేవిడ్ మిల్లర్ క్యాచ్ అందుకున్నాడు కదా ఫైనల్లో, ఆ క్యాచ్ కరెక్ట్ గానే పట్టుకున్నాడా, తన బౌండరీ లైన్ కి కాలు తగిలిందా లేదా, దీన్ని ఐసీసీ లేదా బీసీసీఐ నిరూపించాలి, ఇది న్యాయంగా జరిగిందా అని రాశారు. ఇప్పుడు దీని గురించి సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు, అది రిప్లేలో క్లియర్ గా కనిపిస్తోంది. అతను మొదట బాల్ ని క్యాచ్ పట్టుకోవాలని ట్రై చేశాడు, కానీ ఆ తర్వాత చాకచక్యంగా గాల్లో ఉన్నప్పుడే బయటకు విసిరేసి మళ్ళీ బయటకు వచ్చి బాల్ని క్యాచ్ పట్టుకున్నాడు. రిప్లేలో అంత క్లియర్గా కనిపిస్తుంటే అసలు ఆ క్యాచ్ తప్పు అని ఎందుకు అనిపిస్తోంది మీకు? అండ్ ఆ క్యాచ్ తప్పు అని కేవలం ఆ ఆర్టికల్ రాసిన రైటర్కి మాత్రమే అనిపిస్తోంది, ఇంకెవరికి అనిపించట్లేదు. అయినా సూర్యకుమార్ యాదవ్ వైపు వేలెత్తి చూపే ముందు ఫస్ట్ మీరు ఆస్ట్రేలియా చేసిన 10 కఠోర మోసాలు అని కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, లేదా కొన్ని వీడియోలు ఉంటాయి, అవన్నీ చూసి ఇలాంటి ఆర్టికల్స్ రాస్తే బాగుంటుంది అని సునీల్ గవాస్కర్ గట్టిగా చెప్పాడనమాట. అవును, ఇది నిజమే. మనం ఆర్టికల్స్ చూసినా వీడియోస్ చూసినా ఆస్ట్రేలియా వాళ్ళ గురించి చాలా ఉంటాయన్నమాట. వాళ్ళు చేసిన మోసాలు క్రికెట్లో, వాళ్ళు ఇవన్నీ మర్చిపోయి పక్క వాళ్ళ మీద పడ్డం, అది కూడా కేవలం వాళ్ళు గ్రూప్ స్టేజ్లో వచ్చేసామన్న కోపంతోనే. అంటే ప్రతి లీగ్లోనూ వాళ్ళు గెలుస్తూనే ఉండాలి, ప్రతి టోర్నమెంట్లో కప్పులు కొడుతూనే ఉండాలి. మిగతా వాళ్ళు గెలిస్తే మోసం, వాళ్ళు గెలిస్తే న్యాయం. ఇది మార్చుకుంటే బెటర్ ఆస్ట్రేలియా వాళ్ళు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.